పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఆ బిడ్డ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ బిడ్డకు ఈ ఆడబిడ్డకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా ఇవాళ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ ఈ బలిదాన కార్యక్రమాలు జరగకపోతుండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. ఇవాళ అన్ని పార్టీల రాజకీయ నాయకులు దీనికి బాధ్యత వహించాలి. మరి ముఖ్యంగా బీసీ నాయకులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జరగకుండా మనమంతా ఐక్యంగా ఈ ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సాయి ఏదైతే ఆత్మహత్యయత్నం చేసిండో సాయి ఈశ్వర్, ఒక చారి బిడ్డ, ఒక మా బీసీ బిడ్డ ఈ ఆత్మ బలిదానం అనేది ఇది బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా సాయికి నయమయ్యే వరకు సాయిని బాగు చేసుకుంటాం. సాయిని తిరిగి మామూలు మనిషిని చేసుకోవడానికి మేము ఇక్కడ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్టీలో బీసీలకు న్యాయం చేస్తామనుకుంటే పార్టీలకు అంకితమైన వాళ్ళకి ఇట్లాంటి పిలుపునిస్తారు. వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉండాలి కదా. వాళ్ళ ఇళ్లలో ఎవరైనా భర్తీ చేసుకుంటే, వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఒక చిన్న సురుకు అంటుకుంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం. అటువంటిది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు సాయి ఈశ్వరు. మరి ఇప్పటికి కూడా వీళ్ళ ఒంటికి ఇంత సురుకు కూడా